యజ్ఞము అంటేనే లోక శ్రేయస్సు, విశ్వశాంతి కోరుతూ అతిచార గతే జీవే వక్రస్థోపి శరేశ్చర హాహాకారం జగత్సర్వం ప్రేతరాట్ దిశి అని దేశారిష్ట యోగాలు కలుగుతూ ఉన్నటువంటి సమయంలో శని వక్రించి ఉండటం, గురుడు అక్టోబర్ నుంచి అతిచారం చెందటం, ఇది దేశారిష్టం. అలాంటి అరిష్టాలు తొలగాలి అని ఆ పరమాత్మని కోరుకుంటూ షోడశ బాహు సుదర్శన నారసింహ మహాయాగాన్ని మన ఆలయ కమిటీ, కాలనివాసులు, భక్త బృందం అందరూ కూడా సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్న ఈ కైంకర్యానికి అత్యంత మహారథులు మేలు చేయడం, పరమాత్మను సేవించడం, సర్వలాభాయ కేశవ, సర్వలాభాలను ప్రసాదించేటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క చాతుర్మాస్య దీక్షలు స్వామి శయనించి ఉన్నటువంటి ఈ సందర్భంలో స్వామి యొక్క దివ్యమైన శక్తి చేత ఒక కోతికి కార్యసిద్ధి కలగజేసే శక్తినిచ్చాడు. అందుకే ఏదైనా పని అవ్వాలి అంటే కొండ మీద కోతి దిగి రావాలంట. హనుమంతుడికి ఆ శక్తి ఉన్నది. అలాగే స్వామికి పానుపుగా ఉన్న ఒక ఆదిశేషుడు ఈ భూమండలాన్ని మొత్తం కాపాడే శక్తి. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. ఆ శక్తి సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చాడు నారాయణ. స్వామివారి యొక్క దక్షిణ హస్తంలో ఉండేటువంటి సుదర్శనము, దర్శనము సుదర్శనము. ఆ మహానుభావుడు భో భో సుదర్శన చక్ర దుష్టం ధారయ ధారయ దురితం హనహన పాపం మద మద ఆరోగ్యం కొరుకురు. ఇక్కడ కోరలతో కనబడతారు సుదర్శనమూర్తి. ఎవరికయ్యా? దుష్టులకు. అలాగే దుష్ప్రవృత్తి కలిగిన వారి, అలాగే మంచి వారికి చాలా మహావిష్ణువు స్వరూపంగా కనపడతారు. అందుకే వనమాలి గదీశాంగి శంకి చక్రీచనంతటి శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవో అభిరక్షతి. ఘోర రూపం, అఘోర రూపం, ఈ రెండు కూడా ఈ పరమాత్మలో ఉండటం విశేషం. ఆయన దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణకు బయలుదేరి అక్కడక్కడ మీరేదో హిరణ్యకశిపుని సంహరించారు అయ్యా, కానీ ఇంకా లోకల్లో అలాంటి దుష్టులు ఉన్నారు. అంటే భక్త వాత్సల్యం ఎక్కువ నరసింహస్వామి. అందుకని ఆయన ఎట్టి పరిస్థితుల్లో నమ్మను నేను, నా భక్తులు ఎప్పుడు కూడా సాత్విక గుణం కలిగి ఉంటారు, విశ్వశాంతి కోరుకుంటారంటే అప్పుడు ఈ సుదర్శన భగవానుడు తన వీపున నరసింహస్వామిని తీసుకుని ఆ యొక్క దశ దిశలా కూడా వ్యాపిస్తాడు. అంటే ఆయనని ఇక్కడ సుదర్శన చక్రంలో వెనక భాగంలో ఉంటాడు నరసింహస్వామి. ఇక్కడ మనకు అర్థమయ్యే రీతిలో దక్షిణ భాగంలో సుదర్శనమూర్తిని, వామ భాగంలో నరసింహస్వామిని మనం ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. కానీ వాస్తవానికి ఆ సుదర్శనమూర్తికి వెనక భాగంలో వీపున ఉండి దశ దిశ అంటే తూర్పు భాగంలో ఇంద్రుడు ఉంటాడు. అంటే ప్రభువులు వారి యొక్క సన్మార్గమైన పరిపాలన సవ్యంగా లేకపోవడం, ఆగ్నేయంలో తేజోధిపతి తేజస్సునిచ్చేటువంటి వాడు ఆ యొక్క ఆగ్నేయ భాగం, దక్షిణ భాగం, అలా 8 దిక్కులు, ఊర్ధ్వలోకం, అధోలోకం, ఇవి దశ దిశలు అవుతాయి. ఆ దశ దిశలా కూడా ఆ యొక్క దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ భారాన్ని ఆ సుదర్శనమూర్తికి అవుతారు ఆ మహానుభావుడు శ్రీమన్నారాయణుడు. ఆయన యోగ నిద్రలో ఉన్న, ఆయన యొక్క దక్షిణ హస్తంలో ఉన్న ఒక్క ఆయుధం మనల్ని కాపాడేస్తూ ఉంటుంది. ఆ ఒక్క ఆయుధమే సుదర్శనం. ఈ సుదర్శనమే కనకదుర్గమ్మ చేతుల్లో కూడా సుదర్శనం ఉంటుంది. అంటే ఇది మహా ఆయుధం. పూర్వకాలం విశ్వకర్మ తన యొక్క కుమార్తెని ఇచ్చి సూర్య భగవానుడికి వివాహం చేస్తే ఆ సూర్య తేజస్సు తట్టుకోలేక మీ అల్లుడు గారు ఉగ్ర రూపాన్ని నేను తట్టుకోలేను, పుట్టింటికి వచ్చేస్తానంటే అది సబబు కాదు.
నేను అల్లుడు గారిని ఆజ్ఞ కోరి కాస్త ఆయన తేజస్సు తగ్గిస్తానని విశ్వకర్మ ఆ సూర్యబింబాన్ని చెక్కుతాడు. ఆ చెక్కినప్పుడు త్రిశూలము, ఇదిగో ఈ సుదర్శనం అనే ఆయుధాలు వస్తాయి. మహావిష్ణువు చేతిలో సుదర్శనము, ఆ యొక్క పరమేశ్వరుడు చేతిలో పాంచజన్యము. అంటే విష్ణువుగా చూస్తే ఈయన వాసుదేవుడు, శివుడిగా చూస్తే వామదేవుడు, అంతే తేడా. వాసుదేవుడు, వామదేవుడు. అక్కడ ఆ దివ్యమైనటువంటి తేజస్సు, త్రిమూర్త్యాత్మక స్వరూపమైన సుదర్శన భగవానుడు చక్కని షోడశ బాహువులతో నడిచేసి యజ్ఞానికి సిద్ధమవుతూ ఉన్నారు. నృసింహస్వామి పిలవగానే వెంటనే అడుగు ఆలస్యం చేయకుండా రావణ సంహారం చేయడానికి టైం పట్టింది. కానీ హిరణ్యకశిపుని సంహరించడానికి స్వామి వెంటనే ఉన్న ఫలాన వచ్చి ఆ దుష్టుడైన హిరణ్యకశిపుని సంహరించి భక్తుడైన ప్రహ్లాదుడి యొక్క ఆర్తిని తీర్చినటువంటి వాడు ఆ నృసింహ భగవానుడు. ఆ నారసింహుని కన్నా వేరే దైవము లేడు అన్నారు రక్షించడానికి. అటువంటి యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారిని మనం వామభాగంలో ప్రతిష్ఠించుకొని ఇక యంత్రార్చనాది కార్యక్రమాలకు సుదర్శనమూర్తిని వేద్యం చేసే సమయంలో అర్చక స్వామి వారు గోత్రణవార్చన ప్రారంభం చేస్తున్నారు. అర్చకస్య హరిస్సాక్షాత్ చరణోపి న సంశయ. జయ జయ శ్రీ సుదర్శన, జయ 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 హో సుదర్శన, జయ 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 శ్రీ సుదర్శన, జయ 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 హో సుదర్శన. ఓంకారాక్షర యుక్తము చక్రం సాంగమధ్యవలయాంతర చక్రం సర్వఫలప్రద సహజము చక్రం పూర్వకోణ సంపూర్ణము చక్రం. జయ 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 శ్రీ సుదర్శన, జయ 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 హో సుదర్శన, జయ 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 శ్రీ సుదర్శన, జయ 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 హో సుదర్శన. హర విరించి దివిజాశ్రయ చక్రం గురుగతి రెండవ కోణపు చక్రం శ్రావణి సాజర సంఘము చక్రం కోవిద తృతీయ కోణపు చక్రం. జయ 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 శ్రీ సుదర్శన, జయ 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 హో సుదర్శన, జయ 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 శ్రీ సుదర్శన, జయ 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 హో సుదర్శన. రణభయంకర విరాజిత చక్రం గుణయుత చతుర్థ కోణపు చక్రం ఓంకారరవ మహోగ్రపు చక్రం కొంకణి పంచమ కోణపు చక్రం. జయ 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 శ్రీ సుదర్శన, జయ 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 హో సుదర్శన, జయ 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 శ్రీ సుదర్శన, జయ 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 హో సుదర్శన. ఫట్కార పర బ్రహ్మము చక్రం షట్కోణాంత విశాలపు చక్రం బహల పట హరవ భైరవ చక్రం మిహిర తుహిణకర మిళితము చక్రం. జయ 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 శ్రీ సుదర్శన, జయ 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 హో సుదర్శన, జయ 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 శ్రీ సుదర్శన, జయ 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 హో సుదర్శన. కఠిన పవినికర కల్పిత చక్రం కఠమత ఖండన చతురము చక్రం దంభోలిన ఖర దారుణ చక్రం గంభీర సమర కలితము చక్రం. జయ